కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఆర్డర్ వేసినట్లుగా పిలిచినట్టుగా గసిరినట్టుగా ఇలా ఏమీ కాకుండా నన్ను ప్రేమగా పిలిస్తేనే నేను డిన్నర్కి వస్తాను, లేకపోతే మీతో పాటు డిన్నర్కి నేను అస్సలు రాను అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. దాంతో రాజు అయితే, ఓకే శ్రీమతి గారు, నీతో డిన్నర్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. నాతో మీరు డిన్నర్కి వస్తారా ప్లీజ్? మీతో డిన్నర్ చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ కాదు, ఇంకేమీ కాదు, ప్రేమగా పిలుస్తున్నాను. ప్లీజ్ శ్రీమతి గారు, రండి శ్రీమతి గారు, మనం డిన్నర్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కావ్య అయితే, మీరు నా కోసం ఇంత ఆరాటపడుతున్నారు కాబట్టి సరేలేండి వస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ రుద్రాణి అయితే రాహుల్ దగ్గరకు వెళ్ళి, రాహుల్, ఇప్పుడు కావ్య రాజు వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని అనుకుంటున్నారు. రాజు అయితే తన మనసులోని మాటని కావ్యతో చెప్పేయాలనుకుంటున్నాడు. అదే కానీ జరిగితే కావ్య రాజుని తన వంపుకి తిప్పుకొని మన నెత్తిని ఎక్కి కూర్చుంటుంది. అలా జరగకూడదు అని చెప్పి రాహుల్తో రుద్రాణి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న రాహుల్ అయితే, ఏంటి ఇప్పుడు రాజ్ కావ్య వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళకుండా చేయాలి, అంతే కదా? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళకుండా ఆపే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి రాహుల్ రుద్రాణితో అంటాడు. అలాగే వాళ్ళిద్దరూ కూడా కలవకూడదు అన్నావు కదా, వాళ్ళిద్దరిని కలవకుండా విడగొట్టే ప్రయత్నం నేను చేస్తానమ్మా, నువ్వు కూల్గా ఉండు అని చెప్పి రాహుల్ రుద్రాణితో అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.